ఫార్మా విద్యార్థి నాగాంజలికి మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని, అందుకోసం అవసరమైన నిపుణులతో కమిటీ వేసి రాష్ట్ర ప్రభుత్వం మానిటర్ చేయాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి డిమాండ్ చేశారు. విద్యార్థి తల్లిదండ్రులు రాజమహేంద్రవరంలో ఆమె పర్యవేక్షణలో ఆసుపత్రి దగ్గర పడిగాపులు పడుతున్నారని, వారు ఉండేందుకు ఏర్పాటు చేయాలని కోరారు. ఆ కుటుంబానికి పునరావాసంతో పాటు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. నగరంలోని బొలినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగాంజలిని ఐద్వా, NFIW మహిళా కాంగ్రెస్ నాయకులు శుక్రవారం సందర్శించారు. ఆరోగ్య స్థితి, చికిత్స గురించి వైద్యులతో చర్చించారు. మహిళా సంఘాల నాయకుల ఎదుట తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం డి రమాదేవి మీడియాతో మాట్లాడుతూ, ఓ వైద్య విద్యార్థి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో బలవన్మరణానికి పాల్పడిందని, ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప సాధారణ స్థితికి రాలేదని వైద్యులు చెబుతున్నారని అన్నారు. ఓ పేద కుటుంబానికి చెందిన నాగాంజలి ఈ చదువు కోసం ఇక్కడికి రాకపోతే ఇటువంటి పరిస్థితి తలెత్తేది కాదంటూ సూసైడ్ నోట్లో పేర్కొందని, ఇటువంటి దారుణమైన పరిస్థితిని గుర్తిస్తే రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్గం ఎందుకు స్పందించదని నిలదీశారు. ఇంతవరకు హోంమంత్రి పరామర్శించలేదు, స్పందించలేదు. పేరున్న యాజమాన్యమని విద్యార్థుల, ప్రజల ఆందోళనలను పోలీసులు చెల్లాచెదురు చేస్తున్నారు. అమ్మాయికి అవసరమైన నాణ్యమైన వైద్యం రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ ఉన్నా అందించేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరారు. బాధితురాలు సూసైడ్ నోట్ రాసింది కాబట్టే ఈరోజు కనీసం నిందితులు ఎవరో తెలుసుకోగలిగామని, అదే నోట్ లేకపోతే దర్జాగా నిందితుడే పక్కనే నిలబడి పోస్టుమార్టం కూడా లేకుండా పంపించే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఓ మహిళా హోమ్ మినిస్టర్ ఉన్న ఈ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అనకాపల్లి నుంచి వచ్చేందుకు తీరిక లేదా అంటూ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితను ప్రశ్నించారు. ఇప్పటికీ మొత్తం సాక్ష్యాధారాలను తారుమారు చేశారని వివరించారు. బాధితురాలి ఫోన్ డేటాను, ఆమె నివసించిన ఫ్లాట్లోని సీసీ కెమెరా ఫుటేజీలను పూర్తిగా తొలగించినట్లు తెలుస్తోందని, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. నిందితుడు బ్లాక్మెయిల్ చేసి లోబర్చుకున్నట్లు స్పష్టమవుతుందని అన్నారు. హాస్టల్లో నివసించే అమ్మాయిని తన పరిధిలో ఉన్న ఇంటికి వచ్చే విధంగా ఒత్తిడి పెట్టారని అన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తెలిపారు. అతనిపై రేప్ కేసు నమోదు చేశారో లేదో వెల్లడించాలని, రేప్ కేసు కూడా నమోదు చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలని కోరారు. రాష్ట్రంలో టూరిజంపై ట్వీట్లు చేస్తున్న ముఖ్యమంత్రి ఓ విద్యార్థిపై జరిగిన ఈ ఆకృత్యంపై ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు పద్మశ్రీ మాట్లాడుతూ, బాధితురాలైన నాగాంజలి బలహీనురాలు కాదని అన్నారు. ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిందని వివరించారు. ఆసుపత్రి యాజమాన్యం నిందితునికి ఎందుకు అండగా నిలిచిందని ప్రశ్నించారు. రాష్ట్ర హోంమంత్రి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఎందుకు రాలేకపోతున్నారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు భయపడుతున్నారా అని నిలదీశారు. అదే నిజమైతే హోంమంత్రికి భరోసా ఇస్తామని, ధైర్యంగా ముందుకొచ్చి మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై స్పందించాలని డిమాండ్ చేశారు. అంజలితో పాటు ఉన్న అమ్మాయిలు ఏమయ్యారో మేనేజ్మెంట్ చెప్పలేకపోయారు. ఆసుపత్రి జనరల్ మేనేజర్ రామరాజ్ గారిని అవసరమైన మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని, అందుకు నిపుణులను పిలిపించాలని కోరారు. ఈ కేసు విచారణ చేస్తున్న DSP గారిని కూడా సంప్రదించారు. నిందితుడికి బెయిల్ రాకుండా చూడాలని, త్వరితగతిన విచారణ పూర్తి చేసి శిక్షించాలని కోరారు. సూసైడ్ నోట్ను ప్రాథమికమైన, కీలకమైన సాక్ష్యంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో NIFW ఏలూరు జిల్లా కార్యదర్శి యామిని, ఐద్వా జిల్లా కార్యదర్శి పి తులసి, అధ్యక్షులు జరీనా, జిల్లా ఉపాధ్యక్షులు కాశీ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ రాజమండ్రిలో ఈ బలినేని ఆసుపత్రిలో, కిమ్స్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నటువంటి అంజలిని నేను మహిళా సంఘం ఐద్వా నుంచి, అలాగే మహిళా కాంగ్రెస్ నుంచి పద్మశ్రీ గారు, అలాగే NFIW నుంచి యామిని గారు, తులసి గారు, ఇతర మిత్రులందరం కూడా పరామర్శించడం, డాక్టర్లతో మాట్లాడటం జరిగింది. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో
చికిత్స పొందుతూ ఉంది. ఆ అమ్మాయి బయట పడగలదా, మనతో పాటు నడవగలదా అనేటటువంటిది ఒక మెరకిల్ జరిగితేనే మనం ఆ విధంగా చూడగలమని చెప్పేసి డాక్టర్స్ చెప్తా ఉన్నారు. ఇలాంటి దురదృష్టకరమైనటువంటి అత్యంత బాధాకరమైనటువంటి ఒక పేద కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి ఇక్కడ చదువుకుంటూ ఈ చదువుకే రాకపోతే నేను ఇలాంటి పరిస్థితికి దారి తీసేది కాదు అని అమ్మాయి సూసైడ్ నోట్లో రాసుకున్నటువంటిది గనక ప్రభుత్వం గుర్తిస్తే, మంత్రివర్గం గుర్తిస్తే ఇలాంటి ఆడపిల్లలకి మేము భరోసాగా ఉంటాం, రక్షణగా ఉంటాం అనేటటువంటి ఒక్క మాట కూడా, ఒక్క ప్రకటన కూడా ఎందుకని చెయ్యది ప్రభుత్వం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. హోమ్ మినిస్టర్ గారు పక్కనే ఉన్నారు. ఆమెకి అనకాపల్లి నుంచి ఇక్కడికి రావడానికి ఇంతవరకు ఎందుకు తీరిక దొరకలేదు అని మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఉన్నటువంటి వైద్యం మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆ అమ్మాయికి అవసరమైనటువంటి వైద్యం అందించడానికి యాజమాన్యం, డాక్టర్ల బృందం, పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకుంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఆ అమ్మాయి చాలా స్పష్టంగా ఒక సూసైడ్ నోట్ రాసింది కాబట్టే ఈరోజు కనీసం నిందితులు ఎవరు అని చెప్పేసి మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆ పని కూడా చేయకపోయి ఉంటే దర్జాగా ఆ నేరస్తుడే పక్కన నిలబడి పోస్ట్ మార్టం కూడా లేకుండా అమ్మాయిని పంపించేటటువంటి దానికి సిద్ధపడి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది అమ్మాయి ఫోను. ఆ ఫోన్లో ఉన్నటువంటి అన్నీ కూడా డిలీట్ చేసి అతనే అందించినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తే మొత్తం సాక్ష్యాలన్నింటినీ రూపుమాపే పనిచేశాడు. బ్లాక్మెయిల్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇది తప్పు అని చెప్పినా నన్ను బ్లాక్మెయిల్ చేసి లోబరుచుకున్నాడు. నేను తల్లిదండ్రులకు మొహం చూపించలేను, సమాజానికి ముఖం చూపించలేను కాబట్టి వెళ్తున్నానంటే రేప్ కేసు ఎందుకు పోలీసులు నమోదు చేయలేదు అని నేను అడుగుతున్నా. రేప్ కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇష్టపూర్తిగా వెళ్ళింది కాబట్టి అంటున్నారు. ఏముంది ఐపీసీలో, ఈరోజు బిఎన్ఎస్లో ఏముంది లేదు అనేటటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం మాత్రమే కాదు. మేము అడుగుతున్నది ఏమిటి అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మోసగించి ఒక ఆడపిల్లని లోబరుచుకొని లొంగ తీసుకొని ఎవరుంటున్నారు ఈ అమ్మాయి ఉన్న దగ్గర? అతనికి సంబంధించినటువంటి ఆఫీసు, మరొక ప్లాట్ వేకెంట్గా ఉంటుంది, ఇంకో ప్లాట్లో 2 అమ్మాయిలు, ఈ అమ్మాయి 3 కలిసి ఉంటున్నారు. ఈ అమ్మాయిని హాస్టల్లో ఉండేటటువంటి అమ్మాయిని నచ్చ చెప్పి ఒప్పించి తల్లిదండ్రులతో కూడా సంబంధాలు పెట్టుకొని నేను గొప్పవాడిని అని చెప్పేసి ప్రిటెండ్ చేస్తూ ఆ పిల్ల జీవితాన్ని బలి తీసుకున్నటువంటి అతను, సాక్ష్యాల్ని రూపుమాపడానికి ప్రయత్నం చేసినటువంటి అతని మీద బెయిలబుల్ సెక్షన్స్, నాన్ బెయిలబుల్ పెట్టినా కూడా సీరియస్గా పెట్టలేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. రేప్ కేసు తక్షణం సెక్షన్ 63 BNS కింద పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలా, ముఖ్యమంత్రి స్పందించాలా. చాలా చిన్న విషయాల మీద కూడా ఆయన ట్వీట్ చేస్తుంటారు. టూరిజం మీద ట్వీట్ చేయడానికి ఆయనకి తీరికుంది తప్ప ఒక ఆడపిల్ల బలవుతుంటే ఆయనకి ట్వీట్ చేయడానికి తీరిక దొరకలేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. హోమ్ మినిస్టర్ గారు సందర్శించాలా, ఆమె నోటికి కూడా తాళం వేసిందా ఈ ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతున్నాం. అంతేకాదు నిరుపేద కుటుంబం ఇక్కడ ఈ వారం రోజుల నుంచి ఇక్కడ పడి ఉంటా ఉన్నారు. ఆ కుటుంబానికి ఆదుకోవడానికి పునరావాసానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి అన్ని విషయాల్ని కూలంకషంగా ఆ అమ్మాయితో పాటు ఉంటున్నటువంటి అమ్మాయిల్ని కూడా వాళ్ళు పరిశీలించాలా, సీసీ ఫుటేజ్ ఎక్కడ ధ్వంసమైంది, ఎక్కడ సక్రమంగా ఉంది అనేది ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది డిమాండ్ చేస్తాం. డాక్టర్లు ఈరోజు చాలా స్పష్టంగా మేము అడిగాము, పద్మశ్రీ గారు క్రిటికల్గా ఉంది, మేము 4th స్టేజ్ అంటాము, 3rd స్టేజ్కి కనుక డిటోరియేట్ అయితే, క్షీణిస్తే మేము చెప్పలేము, మెరకిల్ జరిగితే తప్ప అంటున్నాము. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాము, ఏ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలా, హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడాలా, ఈ దేశంలో ప్రపంచంలో బ్రెయిన్ని బ్రతికించడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలనేది మా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిమాండ్. ఈ లెటర్ని ఆ అమ్మాయి ఎంత బాధతో ఆవేదనతో కృంగిపోయి ప్రాణాలు తీసుకుంటూ ఆవేదనతో ఈ లెటర్ రాసిందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి అని చెప్పి మీడియా ద్వారా అభ్యర్థిస్తూ ఉన్నాం. 23వ తారీఖున ఇంత గొప్పగా చదువుకుని ఉన్నటువంటి ఒక ఆడపిల్ల మన ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. కానీ అది ఆత్మహత్య కాదు, అది హత్యే. ఆమె అంత బలహీనురాలు కాదు. పేద కుటుంబంలో పుట్టినా కూడా ఎంతో ధైర్యంతో అన్ని ఒడిదుడుకుల్ని అధిగమించి ఈ రోజున ఈ స్థాయి వరకు వచ్చినటువంటి ఆడబిడ్డ అటువంటి చర్యకు పాల్పడదు అని చెప్పి మేము చాలా ధైర్యంగా మహిళలుగా మేము చెప్పదలుచుకున్నాం.
కానీ ఈ రోజున హాస్పిటల్ యాజమాన్యం కానీ మరి ఆ నిందితుడికి అండగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి పెద్దలు కొమ్ము కాస్తా ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిరుపేద కుటుంబం అయ్యా, ఇదిగో చూడండి, తండ్రిని కూలీ నాలి చేసుకుంటాడంట. ఇక్కడ వారం రోజులుగా ఇక్కడ హాస్పిటల్ బయట పడిగాపులు పడుతూ ఏం చేయాలో అర్థం కాక నా బిడ్డని బ్రతికించండి అని చెప్పి ఆ అమ్మాయికి చెందినటువంటి మేనత్తలు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయ విరాధకంగా ఏడుస్తున్నా కూడా ఇప్పటివరకు మీకు తీరికలేదా? ఏం ముఖ్యమంత్రి గారు, ఎందుకు 100 కిలోమీటర్ల దూరంలో పాయకరావుపేట నియోజకవర్గం మన రాష్ట్ర హోంమంత్రి. దౌర్భాగ్యం ఏంటంటే విజయవాడ నుంచి మేము ఇక్కడికి రాగలిగాం. 23వ తారీఖున ఆడబిడ్డ ఈ ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వస్తే 24వ తారీఖున చాలా బ్రహ్మాండంగా పుట్టినరోజుల వేడుకలు జరుపుకుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆడబిడ్డని చూడటానికి ఆమెకు తీరికలేదు. మీరు అధికారంలోకి రాకముందు ఎక్కడ పడితే అక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ మాతో పాటు కలిసి వచ్చారుగా రోడ్డు మీదకి. ఇప్పుడు ఏమైపోయింది? అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా హోంమంత్రి కాబట్టి మీ నోరు కూడా నొక్కేశారా? పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్లు ఇచ్చాడు కదా మీకు. అందుకని భయపడి ఈ రోజున ఏ ఆడబిడ్డకి కష్టం వచ్చినా కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో, చేతగాని పరిస్థితుల్లో మీరున్నారా? మేము అండగా ఉంటాం. మీ తరపున కూడా మీకు ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం, భరోసాని ఇస్తా ఉన్నాం. ఒక మహిళా హోంమంత్రి ఉండి కూడా రాష్ట్రంలో ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయంటే ఇంకా మిగిలిన వాళ్ళ సామాన్య పరిస్థితులు ఏంటి? చదువుకున్నటువంటి ఆడబిడ్డలు కుటుంబ భారాన్ని మోయవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఆమె ఈ రోజున ఒక మోసగాడి వల్ల మోసపోయి అతి కిరాతకంగా ఆమె బాధలు పడి ఒక నోటు రాసిందంటే దయచేసి అర్థం చేసుకోగలరని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పటికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము మిమ్మల్ని హెచ్చరించాలి అంటే ఎంతో సమయం పట్టదు. కానీ ఆడబిడ్డని ఇప్పుడు ఐసీయూలో చూసిన తర్వాత ఆమె పరిస్థితి చెప్పలేము అని డాక్టర్లు మాకు చెప్పిన తర్వాత మాకే కన్నీళ్ళు వస్తున్నాయే. మీకు ఇప్పటి వరకు కూడా మీ మనసులు కరగట్లేదా? ప్రతి చిన్న విషయానికి ట్వీట్ చేస్తారు కదా. ఏమైపోయింది? ఇప్పటి వరకు కూడా ఎందుకు ఆమెకు న్యాయం చేయాలని కానీ, ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని కానీ, ఆ కిరాతకుడిని బెయిల్ కూడా రాకుండా కఠినమైనటువంటి చట్టాలు పెట్టి అతన్ని జైల్లో పెట్టాలని కానీ, అదేవిధంగా కుటుంబానికి ఈ రోజున ఆర్థికంగా నిరుపేదలు వాళ్ళకి అండగా ఉండాలని కూడా ఇప్పుడు కూడా మీకు బాధ్యత తెలిసి రావటం లేదా? లైంగికంగా ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రాంతంలో వేధింపులకు గురి కాబడింది. అందుకని లైంగిక వేధింపులు, రమాదేవి గారు చెప్పినట్టు రేప్ కేసుతో పాటు లైంగికంగా ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రాంతంలో లైంగిక వేధింపుల కేసును కూడా నమోదు చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదేమైనా సరే మేము దేవుడు దయ కోసం మేము ఆలోచించే పరిస్థితుల్లో లేము. దేవుడు దయ కోసం మేము వెయిట్ చేయట్లేదు. డాక్టర్లే దేవుళ్ళుగా మేము పరిగణిస్తూ ఉన్నాం. కాబట్టి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరమైనా సరే, అవసరమైతే ఆ అమ్మాయిని మీరు కాపాడదలుచుకుంటే ఇతర దేశాల్లో అయినా సరే ఆమెకు ట్రీట్మెంట్ చేయగలిగే పరిస్థితిలో ఉంటే, నిర్భయ జరిగినప్పుడు మీ అందరికీ గుర్తులేదా? ఢిల్లీలో ఎటువంటి చర్యలు చేపట్టారో, ఎక్కడైనా మెరుగైన వైద్యం అందుతుందో అని చెప్పి ప్రభుత్వం స్వయంగా బాధ్యత తీసుకుంది. ఈ రోజున ఇక్కడ ఈ హాస్పిటల్లో, కిమ్స్ హాస్పిటల్లో ఎటువంటి అనుభవం లేనటువంటి వ్యక్తిని పిఆర్గా పెట్టుకున్నారంట. అతని పైన ఇంతకు ముందు కూడా ఆడపిల్లల్ని వేధించినటువంటి కేసులు నమోదయ్యాయి. అతను ఆడపిల్లలతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు అని చెప్పి తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి చెప్పలేకపోవచ్చు. ఆడపిల్లలు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. అటువంటి పరిస్థితుల్లోనేమో భయపడి ఆమె బయటకు వచ్చి మాట్లాడలేకపోయింది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో బాధిత ఆడపిల్లకి, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న ఆమెకి పూర్తి స్థాయిలో మరుగైన వైద్యం, ఆమె ఆరోగ్యంగా బయటకు వచ్చే వరకు బాధ్యత తీసుకోవాల్సింది కిమ్స్ హాస్పిటల్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం. మరీ ముఖ్యంగా అతనికి బెయిల్ రాకుండా కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా అతనికి శిక్ష పడే విధంగా కూడా మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తూ ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు కూడా స్పందించి ఈ కుటుంబానికి ఆర్థిక పరమైనటువంటి ఆదుకోవాలి అని చెప్పి, న్యాయం చేయాలి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.